అహల్య టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడ వరద బాధితులకి భారీగా విరాళాలు ఇస్తున్న ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం అందచేత ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వెల్లడి. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన వైసీపీకి చెందినవేనని టీడీపీ ఆరోపణ. ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్, ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందికి పైగా ప్రజల్ని చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపణ. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్న మంత్రి నారాయణ. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడి. ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు వ్యాఖ్య. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో విరిగిపడిన కొండ చర్యలు. ఘటనలో 1 మృతి, 3 గాయాలు పాలైన వైనం. విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం సెంట్రల్ నియోజకవర్గం శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు సమక్షంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి నారా చంద్రబాబు నాయుడిని కలిసి 5 లక్షల రూపాయల చెక్ను ప్రముఖ వ్యాపారవేత్త కొండ మాలకొండయ్య అందజేశారు. ఈషా రెటీనా ఫౌండేషన్ ఐ హాస్పిటల్ అధినేత కొండ రాజేష్ కూడా 1,00,000 రూపాయల చెక్ను ముఖ్యమంత్రికి అందజేశారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో దేవారపు మాల్యాద్రి, కొండ మహేష్, మేడసాని చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటన పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలివేశారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందికి పైగా ప్రజల్ని చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో సైకో జగన్ తన ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యామ్ ను కొట్టుకుపోయేలా చేసి ప్రాణ నష్టానికి కారణమయ్యారు. 50 మందిని చంపేసి 5 గ్రామాలని నామరూపాలు లేకుండా చేశారు. ఇప్పుడు ప్రకాశం బ్యారేజీని ఇనుప పడవలతో ఢీకొట్టి కూల్చాలన్న కుట్ర చేశారు. విజయవాడతో పాటు 10ల సంఖ్యలో లంక గ్రామాలని నామరూపాలు లేకుండా చేయాలన్న సైకో జగన్ కుట్ర బయటపడింది. ప్రజలను జలసమాధి చేయాలన్న కుట్రకి ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే ఆ ప్రణాళికని అమలు చేసింది తలసిల రఘురాం, నందిగం సురేష్ అంటూ నారా లోకేష్ వివరించారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునికి కారణం ప్రభుత్వమే అంటూ సైకో జగన్ ముఠా విష ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూశామని మంత్రి నారాయణ తెలిపారు. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకున్నామని అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వరద పరిస్థితుల్ని వివరించారు. బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం అందించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. ఇప్పటి వరకు 77,000 విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించాం. వరద ప్రాంతాల్లోని నీటిని మరొక 2 రోజులు తాగొద్దని ప్రజలకు సూచించారు. గత 200 సంవత్సరాల్లో ఎప్పుడు రాని విధంగా ఒకేసారి వర్షం రావటం, బుడమేరు పొంగటం, గండ్లు పట్టడం, అదేవిధంగా కృష్ణా రివర్ కూడా ఎప్పుడు రాని విధంగా 11.43 లక్షల క్యూసెక్కులు వాటర్ రావటం వల్ల ఒక్కసారి నగరం పైన నీరు పొలటంతో అనేక వార్డులు మునకైనాయి. అయితే ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి ఆ స్పాట్కి రావటం, చూడటం, వెంటనే సహాయక చర్యలకు అన్ని డిపార్ట్మెంట్ని, అందరు మినిస్టర్లని, ఎమ్మెల్యేలని, అధికారులను అప్రమత్తం చేసి అందరికీ వర్క్ అలాట్ చేశారు. ఎవరెవరి వచ్చారని ఈ యొక్క నగరంలో మొత్తం 32 డివిజన్లు నీటిలో మునిగితే 26 డివిజన్లు నిన్న ఈవినింగ్ క్లియర్ అయిపోయినాయి. శానిటేషన్ కూడా పూర్తి చేస్తాం. అయితే మరొక 6 డివిజన్లు మాత్రం నీటిలో 3 అడుగులు, 2 అడుగులు, 1 అడుగు ఉన్నాయి. దానికి యాక్చువల్గా రాత్రి అయితే ఒక స్పెషల్ డ్రైవ్ చేసాం. బుడమేరులో ఆక్రమణలు తొలగించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. త్వరలో ఆపరేషన్ బుడమేరు చేపడతామని సీఎం చంద్రబాబు చెప్పారని మంత్రి తెలిపారు. ఫుడ్ కూడా ముఖ్యమంత్రి గారు ఒకటి చెప్పారు, ఎవరికి ఏం కావాలో చేయమన్నాం చెప్పారు. దానికి గుంటూరు నుంచి, నెల్లూరు నుంచి, ప్రకాశం నుంచి, తర్వాత బాపట్ల, అదేవిధంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ఇలా అన్ని అంటే కృష్ణాకి చుట్టుపక్కల ఉన్న అన్ని దగ్గర అంటే దాదాపు 150-250 కిలోమీటర్ దూరం నుంచి కూడా ఫుడ్ తెప్పించాల్సి వచ్చింది. ఎందుకంటే 10,000 మంది వర్కర్స్ ఉన్నారు. రోజు 3 లక్షల మంది ఫుడ్ పంపించాం. 3 లక్షల కుటుంబాలకి దాదాపు ఒక రోజైతే 12 లక్షల ప్యాకెట్లు పంపించాం. తర్వాత అంతా 10 లక్షలు, తర్వాత 8 లక్షలు, 6 లక్షలు, అలా నిన్న కూడా యాక్చువల్గా 3 లక్షల ప్యాకెట్లు యాక్చువల్గా పంపించడం జరిగింది. డ్రింకింగ్ వాటర్ అయితే ఒకరోజు 30 లక్షలు ఇచ్చాం. 26 లక్షలు, 20 లక్షలు, ఇప్పుడైతే 12 లక్షల వాటర్ ఇస్తున్నారు. బిస్కెట్ ప్యాకెట్స్ కూడా ఒకరోజు 12 లక్షలు ఇచ్చాం, 10 లక్షలు, 8 లక్షలు, ఇవాళ కూడా యాక్చువల్గా 3 లక్షలు ఇచ్చారు. మిల్క్ అయితే ఒకరోజు 10 లక్షలు ఇచ్చాం.
ఆ విధంగా ఇప్పుడైతే ఈరోజు అయితే 2 లక్షల చెల్లిస్తున్నారు. రేపు ఎల్లుండి కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, వాళ్ళు పూర్తిగా కోలుకున్న దాకా ఫుడ్ అడిగితే ఇవ్వమన్నారు. ఆ విధంగా ఏర్పాటు చేస్తున్నాం. భారీ వర్షాల కారణంగా విజయవాడలో ఇటీవల కొండ చర్యలు విరిగిపడి 5గురు మరణించిన ఘటన మర్చిపోకముందే మరొకమారు అలాంటి ఘటన జరిగింది. మాచవరం వద్ద కొండ చర్యలు విరిగిపడటంతో ఓ వ్యక్తి మరణించగా 3 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. విజయవాడలో వచ్చిన వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే 10,000 కోట్లను విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు కోరారు. పూర్తి స్థాయిలో అందరికీ అన్ని రకాల సాయం అందేలా చూడాలని కోరారు. ఈ ప్రకృతి విపత్తులో విజయవాడ నగరంలో ముంపుకి గురైన ప్రతి కుటుంబానికి సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని ఆయన వాపోయారు. ప్రస్తుతం వచ్చిన వరదల్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, తక్షణమే సాయం కింద 10,000 కోట్లను విడుదల చేయాలని, ఈ మేరకు కేంద్రాన్ని కోరాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని సిపిఎం రాష్ట్ర ప్రతినిధి బృందం కోరింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కలెక్టరేట్లో సీఎం చంద్రబాబును సిపిఎం రాష్ట్ర ప్రతినిధి బృందం కలిసింది. ఈ బృందంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు, సిహెచ్ బాబురావు, ఈ ఉమామేశ్వరరావు, డి రమాదేవి, ప్రభాకర్ రెడ్డి ఉన్నారు. పూర్తి స్థాయిలో అందరికీ అన్ని రకాల సాయం అందేలా చూడాలని కోరారు. ఈ ప్రకృతి విపత్తులో విజయవాడ నగరంలో ముంపుకి గురైన ప్రతి కుటుంబానికి సుమారు ₹1,00,000 నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. డ్వాక్రా, పొదుపు సంఘాల మహిళల రుణాలు చెల్లింపుని వాయిదా వేయాలని కోరారు. వరద ప్రాంత బాధితులకు తీసుకోవాల్సిన సహాయక రక్షణ చర్యలు, అదేవిధంగా దీర్ఘకాలిక చర్యల గురించి సిపిఎం ప్రతినిధి వర్గం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారిని కలిసి మెమోరాండం సమర్పించింది. ఆ కాపీ మీ అందరికీ కూడా ఇవ్వడం జరిగింది. ₹1,00,000 ఈ సందర్భంగా నష్టం జరిగిన పరిస్థితి కూడా కనపడతా ఉంది. జాతీయ విపత్తుగా గుర్తిస్తే తప్ప ఈ ప్రజలను ఆదుకోవడం అనేటువంటిది సాధ్యం కాదు. అందువల్ల ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఒక ప్రధాన పాత్ర వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీగా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనేది కూడా ఈ సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా విజయవాడ నగరం, ఉమ్మడి కృష్ణా జిల్లా, చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలు, బుడమేరుకు వచ్చిన వరదలు, ఇంకోవైపున కృష్ణానదికి వచ్చిన వరదలతో ఒక తీవ్రమైనటువంటి విపత్తు వచ్చింది. మా ఉద్దేశంలో ఇది ప్రకృతి వైపరీత్యమే కాదు, గత 2 దశాబ్దాల కాలంలో ఉన్నటువంటి ప్రభుత్వాల యొక్క వైఫల్యం కూడా తోడవబట్టే ఇంత ఘోరం జరిగింది. అలాగే దానికి ఆ పాలకులందరూ బాధ్యత వహించాలి. తక్షణంగా వాళ్ళ చేతిలో చిల్లు గవ్వలేదు, కట్టు బట్టలతో బయటకు వచ్చారు. కాబట్టి వాటికి ₹25,000 తక్షణ ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి ఇవ్వడంతో పాటుగా అంచనాల తర్వాత ఎంత మేరకు నష్టం జరిగిందో అది 1,00,000, 2,00,000, 5,00,000 నష్టాన్ని అంచనా వేసి పూర్తి స్థాయి ఆర్థిక సహాయం అందించాల్సిన అవసరం ఉంది. మన డెల్టా ప్రాంతాల్లో, కృష్ణా కానీ గోదావరి డెల్టా ప్రాంతాల్లో ఇరిగేషన్ ఎంత ప్రాధాన్యత ఉందో డ్రైనేజ్ కూడా అంతే ప్రాధాన్యత ఉంది. వర్షాలు తగ్గినా, వరద తగ్గినా కూడా ఇంకా పొలాల్లో నీళ్లు తీయనందువల్ల తిరిగి పంట వేసుకోవడానికి కానీ, ఉన్న పంటను రక్షించుకోవడానికి కానీ వీలు కాదు. అందువల్ల తక్షణ డ్రైనేజ్ క్లియర్ చేయడానికి తక్షణ చర్యలు తీసుకోవాలి. అలాగే శాశ్వతమైనటువంటి చర్యలకు కూడా తగు ప్రణాళిక రూపొందించి పనిచేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేశారు. అమెరికాలో ఓ డిబేట్ లో పాల్గొన్న రాహుల్ గాంధీ మహిళలు ఇంట్లోనే ఉండాలంటూ చేసిన వ్యాఖ్యల్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని, మహిళలకి క్షమాపణ చెప్పాలని బీజేపీ మహిళా మోర్చా గుంటూరు పార్లమెంటు మహిళా అధ్యక్షురాలు
నాగమల్లేశ్వరి యాదవ్ డిమాండ్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత మహిళల్ని అన్ని విధాలా ప్రోత్సహిస్తూ ఉన్నత పదవుల్లో కూర్చోబెట్టారని ఆమె పేర్కొన్నారు. ఈరోజు మామూలుగా రాహుల్ గాంధీ గారు అమెరికాలో టెక్స్టస్లో మహిళలపై చేసిన విమర్శలను ఖండిస్తూ ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే బీజేపీ వాళ్ళు మహిళలకి ఇంటికే పరిమితి, వాళ్ళకి ఎటువంటి దాంట్లో ప్రాధాన్యత అనేది కల్పించట్లేదనే దానికి విమర్శలు అనేది కరెక్ట్ కాదనేది మేము ఈరోజు ఖండిస్తున్నాం. ఎందుకంటే మహిళలు ఈరోజు చూడండి, మన నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నారు. ఎవరండి? బీజేపీలో ఇచ్చారు కదా. ఒక ఫైనాన్స్ మినిస్టర్గా ఒక మహిళకి ఒక పదవి అనేది అప్పచెప్పడం అనేది చాలా గొప్ప విషయం. అట్లా లోకసభ స్థానాలు 543 ఉంటే వాటిలో బీజేపీ 69 మందికి ఇచ్చారు, కాంగ్రెస్ వచ్చి 41 మందికి ఇచ్చారు. మహిళలకు ప్రాధాన్యత ఇచ్చింది ఎవరు? బీజేపీ. మన ప్రధానమంత్రి గారు పెట్టిన ప్రతి పథకాలు కూడా మహిళల పక్షపాతిగా మహిళలకి ఎక్కువ సపోర్ట్గా చేశారు. ఫస్ట్ వచ్చేట మహిళలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాలు ఏర్పాటు చేశారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళండి మహిళల పేరు మీదకి ఇచ్చారు. మహిళలు ఆర్థికంగా స్థిరపడాలని చెప్పి విశ్వకర్మ యోజన వాళ్ళకి మిషన్లు ట్రైనింగ్ ఇచ్చి మిషన్లు ఏర్పాటు చేశారు. అట్లనే ముద్రా లోన్స్, జన్ధన్ తీసుకోండి, జన్ అనే అకౌంట్ తీసుకున్నా కూడా వాటిలో కూడా మహిళల యొక్క పాత్ర ఎక్కువ ఉంటుంది. ప్రతి పథకం ఈరోజు ప్రధానమంత్రి గారు ప్రవేశపెట్టిన పథకాల ప్రతి పథకం కూడా మహిళలకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేట్టు ఏర్పాటు చేశారు. బీజేపీ పార్టీలో మహిళలకు మంచి గౌరవం, ఒక సిద్ధాంతం అనమాట, ఒక సిద్ధాంతం, ఒక కమిట్మెంటు, ఒక పద్ధతిగా మేమందరం కూడా పార్టీ సేవలు అందించేదానికి మేమందరం కూడా కృషి చేస్తూ ఉన్నాము. ఈరోజు రాహుల్ గాంధీ గారు చేసిన ఈ విమర్శల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నానండి. ఎందుకంటే మహిళలు కేవలం ఇంటికే పరిమితి కావాలి, వాళ్ళు వంట చేసుకుంటూ వంటింట్లోనే ఉండాలి అనే వ్యాఖ్య ఏ రోజు బీజేపీ గవర్నమెంట్ సందేశంగా ఇవ్వలేదు. ఎందుకంటే పుట్టిన పిల్ల దగ్గర నుంచి, బేటీ బచావ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే చనిపోయేంత వరకు కూడా మహిళ తనంతట తానుగా ఇండిపెండెంట్గా బతకాలి అని చెప్పి బీజేపీ గవర్నమెంట్ ఎన్నో కార్యక్రమాలని స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే అదే యొక్క అభివృద్ధి కార్యక్రమాలని మహిళలే కాకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి వాళ్ళు చదువుకొని వాళ్ళంతటా వాళ్ళుగా ఇండిపెండెంట్గా బతకాలి, ఉద్యోగాల పరంగా కూడా ఈ రోజునున్న పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే వాళ్ళంతటా వాళ్ళు వాళ్ళ చేతి పనులు ఏవైతే వాళ్ళకు వచ్చో వాటితో వాళ్ళు డెవలప్ అవ్వాలని చెప్పి ముద్రా లోన్స్ కానీ లేకపోతే డ్వాక్రా రూపంలో కానీ మహిళలకి చాలా విధంగా ఎకనామికల్గా సపోర్ట్ ఇచ్చారు. ఇంకా అలా కాకుండా ఈ రోజున వేరే వేరే చోట్ల ఎన్నో రకాల పరిస్థితులు ఎదురవుతున్నా కూడా మనకి 33% రిజర్వేషన్ ఇచ్చి గవర్నమెంట్లో విమెన్కి ఒక స్టేబుల్ పొజిషన్ని సెక్యూర్ చేసిన బీజేపీ గవర్నమెంట్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయటం మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వమే కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. మంగళవారం ఉదయం నగరంలోని శంకర్ విలాస్ సెంటర్ వద్ద వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో ఉమామహేశ్వరరావు మాట్లాడారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి విమర్శలు చేసుకోవటం పక్కన పెట్టి విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయకుండా కృషి చేయాలని, ఇటీవల జరిగిన వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. కాపాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని, కాపాడుకుందాం విశాఖ స్టీల్ ప్లాంట్ ని, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మూడోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తను పూర్తి బలంతో ఉన్నట్టుగా, సొంత పార్టీ ప్రభుత్వం నడుస్తున్నట్టుగా వ్యవహరిస్తూ మన రాష్ట్రానికి తీరని నష్టం తీసుకొస్తూ ఉంది. విశాఖ స్టీల్ ప్లాంటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో 32 మంది బలిదానం చేశారు. కమ్యూనిస్టులు 65 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేస్తే వచ్చినటువంటి విశాఖ ఉక్కుని ఈరోజు తన తాతగారి ముల్లిలాగా మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరించడానికి, అమ్మేయటానికి సిద్ధమవుతూ ఉంది. అమ్మేయటానికి కూడా కాదు, దొడ్డిదారిన మొత్తం దీన్ని సమాధి చేయాలనేటువంటి కుతంత్రాలు చేస్తూ ఉంది. ఇటువంటి కుతంత్రాలను ఈరోజు నిరసిస్తూ రాష్ట్ర వ్యాపితంగా రైతు సంఘాలు, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అన్ని చోట్ల రాస్తారోకోలు, ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉన్నటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, తెలుగుదేశం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొత్తం కలిసి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం
ఇటు తెలుగుదేశం కానీ అటు జనసేన కానీ లేకపోతే ప్రతిపక్షంగా ఉన్న వైసీపీ స్పందించాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలయాలి. కేంద్ర ప్రభుత్వాన్ని నిలేసి విశాఖ ఉక్కుని పూర్తి సామర్థ్యంతో నడిపే విధంగా దీన్ని తయారు చేయాలి. దానికోసం మీరు ప్రయత్నం చేయండి. మీతో పాటు ప్రజలు, కార్మికులు, రైతులు అందరూ నిలబడతారు. లేదంటే మీరు కూడా మోడీ ప్రభుత్వం లాగే దోషులుగా నిలబడతారా లేదో తేల్చుకోమని చెప్పేసి వీళ్ళని మేము హెచ్చరిస్తా ఉన్నాం. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేయొద్దు, కార్పొరేట్లకు అప్పచెప్పొద్దు, ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని గత 1400 రోజుల నుండి కూడా ఆందోళన జరుగుతున్నాయి. ఈ రాష్ట్రంలో కూడా గత 4 సంవత్సరాల నుండి ఆందోళన పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. అయినా సరే అప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కానీ స్పందించడం లేదు. పైగా కేంద్ర మంత్రి వచ్చి ఒక ప్రకటన చేస్తాడు, మేమేమి దీన్ని ప్రైవేటీకరణ చేయబోవటం లేదు, అటువంటి ప్రతిపాదనలు లేవని. సాయంత్రానికి అదేమి లేదు, ఆయన చెప్పింది కరెక్ట్ కాదు, ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉన్నాయని ఇంకొక ఆయన చెప్తాడు. అదే రోజున బ్లాస్ట్ ఫర్నేసుల్ని పని ఆపేస్తారు. ఇప్పటికి మొత్తం 3 బ్లాస్ట్ ఫర్నేసులు ఉంటే 2 ఫర్నేసుల్ని పని ఆపేశారు. 500 మంది ఎంప్లాయీస్ని వేరే కంపెనీకి తరలిస్తున్నారు. 2500 మంది ఉద్యోగస్తులకి విఆర్ఎస్ ఇచ్చి పంపించేటువంటి ఏర్పాటు చేస్తున్నారు. ఇవన్నీ దేనికి సూచన అంటే ఈ ఉక్కు ఫ్యాక్టరీని ఏదో ఒక విధంగా నష్టపరిచి ఇది పని చేయటం లేదని అనిపించి బలహీనపరిచి అవతలి వాడికి కార్పొరేట్లకు అప్పచెప్పడానికి చేస్తున్నటువంటి కుట్ర. రాష్ట్ర ప్రయోజనాలు ఏమాత్రం చంద్రబాబు నాయుడు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని అనుకుంటే భవిష్యత్తులో తక్షణమే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకొని విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ హామీ ఇవ్వకపోయేటైతే తప్పనిసరిగా భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు కలిసి, ప్రజా సంఘాలు కలిసి పెద్ద ఎత్తున ఉద్యమించాల్సి వస్తుందని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. సమాజంలో నేటికి దళితులపై దాడులు జరుగుతున్నాయని దళిత బహుజన ఫ్రంట్ జాతీయ ప్రధాన కార్యదర్శి భాగ్యరావు తెలిపారు. మంగళవారం నగరంలోని అరండల్పేటలో గల SC/ST రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ హాల్లో దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో చుండూరు దళిత పల్లె వీరుల కొమ్మెర్ల అనిల్ కుమార్ 33వ స్మారక సభ మరియు దళిత పల్లె వీరుల అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దళిత నేతలు వినయ్ కుమార్, బాబురావు, నాగభూషణం, పలువురు నాయకులు, దళితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి భాగ్యరావు మాట్లాడారు. గుంటూరు జిల్లా చుండూరులో 33 సంవత్సరాల క్రితం 10 మంది దళితుల్ని దారుణంగా నరికి చంపి గోతాల్లో కుక్కి తుంగభద్రలో తొక్కినటువంటి ఘోరమైనటువంటి సంఘటన మన జిల్లాలో, మన ప్రాంతంలో జరిగింది. 30 సంవత్సరాల క్రితం ఏదైతే చుండూరులో సంఘటన జరిగిందో ఆగస్టు 6, 1991న ఆ జరిగిన సంఘటనకి ప్రత్యక్ష సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్. ఆ పల్లెలోనే పుట్టి చదువుకున్నటువంటి యువకుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ఆ చుండూరు ఘోర సంఘటన ఎలా జరిగింది, ఎవరిని చంపారు, ఎవరు ఏం ఆయుధాలు పట్టుకొని వచ్చారు, ఎవరిని చంపితే వాళ్ళు చచ్చిపోయారు, గోతాల్లో ఎవరిని కుక్కారు, ఇవన్నీ ప్రత్యక్షంగా చూసిన సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్. అప్పుడున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చుండూరులో పోరాటం నడుస్తున్నప్పుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షి కాబట్టి ఇతను సాక్ష్యం చెబితే చాలామంది అక్కడ ఉన్నటువంటి అగ్రకులాలకి, పోలీసులకి శిక్షలు పడతాయి అనే ఉద్దేశంతో పోలీసుల్ని, అగ్రకులాలని శిక్షల నుంచి తప్పించడం కోసం అప్పటి ప్రభుత్వం చుండూరులో నడుస్తున్నటువంటి శిబిరం మీద పోలీసు దాడి చేసి కొమ్మెర్ల అనిల్ కుమార్ ప్రత్యక్ష సాక్షినే కాల్చి చంపినటువంటి సంఘటన సెప్టెంబర్ 10వ తేదీన జరిగింది. అంటే ఒక నెల రోజుల పాటు శిబిరం చుండూరులో నడిస్తే నెల రోజుల తర్వాత దేశంలో ఉన్నటువంటి జాతీయ నాయకులు రామ్విలాస్ పాస్వాన్ గారు, ఇటువంటి పెద్ద నాయకులు, విపి సింగ్ గారు, ఎంతోమంది అనేక పార్టీల నాయకులు చుండూరు వచ్చి మద్దతు తెలుపుతుంటే చూడలేని, సహించలేని ఆనాటి ప్రభుత్వం పల్లెవీరుడు కొమ్మెర్ల అనిల్ కుమార్ని చంపి, పోలీసులు కాల్చి చంపి ఆ శిబిరాన్ని చెల్లాచెదురుగా కొడితే అక్కడి నుంచి శిబిరం మరి లేసొచ్చి ఇక్కడ గుంటూరులో మంగళ మందిరంలో ఆ శిబిరాన్ని సంవత్సరం పాటు కొనసాగించాం. అంటే ఆ ప్రత్యక్ష సాక్షి, చుండూరు కేసుకి, మారణకాండకి ప్రత్యక్ష సాక్షి కొమ్మెర్ల అనిల్ కుమార్ యొక్క స్ఫూర్తిని, పోరాట స్ఫూర్తిని మరి మొత్తం దళిత జాతికి అంకితం ఇచ్చే దానికోసం దళిత బహుజన్ ఫ్రంట్ ప్రత్యేకంగా 33 సంవత్సరాలుగా కొమ్మెర్ల అనిల్ కుమార్ చనిపోయిన రోజుని సెప్టెంబర్ 10వ తేదీని ఈ రోజుని పల్లెవీరుల మహోత్సవంగా జరుపుతున్నాం. ఆ స్ఫూర్తితోటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలతోటి దళిత ఉద్యమానికి, దళిత యువత పునరంకితం కావాలని, దళిత ఉద్యమాన్ని బలోపేతం చేసేటువంటి కార్యాచరణలో అందరూ ముందుకు రావాలని ఈ సందర్భంగా కొమ్మెర్ల అనిల్ కుమార్ యొక్క స్ఫూర్తితో అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. జై భీమ్.
గత వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధుల్ని దారిమళ్లించి సొంత పార్టీ సర్పంచులను తీవ్రంగా ఇబ్బంది పెట్టిందని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. మంగళవారం మధ్యాహ్నం నగరంలోని పాత గుంటూరులో గల సిఐటియు కార్యాలయంలో గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి ఎలా అనే అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని తాడికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ప్రతిపాటి నియోజకవర్గ ఎమ్మెల్యే రామాంజనేయులు, పలువురు సిఐటియు నాయకులు, సర్పంచులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, కార్మికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడారు. ఆయన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ ఏ దృష్టికి కూడా గ్రామ పంచాయతీల స్వయం సమృద్ధి అని పెట్టారు. అంటే గ్రామ పంచాయతీలకి నిధులు వాస్తవంగా పంచాయతీరాజ్ సంస్థల్లో గ్రామ స్థాయిలో ఉండేది గ్రామ పంచాయతీ. ఈరోజు ఇందాక చెప్పారు 13,000కు పైగా మనం విడిపోయిన తర్వాత మన రాష్ట్రం 13,000 దాదాపు గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి నిధులు కావాలి. వాస్తవంగా భారత రాజ్యాంగంలో గొప్ప రాజ్యాంగ సవరణ చేశారు, 73వ సవరణ. ఆ సవరణ ద్వారా గ్రామ పంచాయతీలకు రాజ్యాంగ పద్ధతి వచ్చింది, నిధులు ఇవ్వాలి అని చెప్పారు. 5 ఏళ్లకు ఒకసారి రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ వేస్తారు, ఆర్థిక సంఘం అని చెప్పేసి. ఆ ఫైనాన్స్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో గ్రామ పంచాయతీలకు ఎలా నిధులు ఇవ్వాలో చెప్తారు. అలాగే జాతీయ స్థాయిలో కూడా ఒక 5 ఏళ్లకు ఒకసారి ఫైనాన్స్ కమిషన్ వేస్తారు. 14 ఆర్థిక సంఘం, 15 ఆర్థిక సంఘం వేశారు. వాస్తవంగా నిధులు కొన్ని వచ్చినాయి కూడా. అవి గ్రామ పంచాయతీలకు వచ్చిన నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం 2019, 2024 మధ్య ప్రభుత్వం ఆ నిధులను కూడా తరలించేసి గ్రామ పంచాయతీలు పూర్తిగా నిర్వీర్యం. ఎందుకంటే మీకు జీతాలు రావడానికి దానికి కూడా సంబంధం ఉంది కాబట్టి మాట మీకు చెప్తా ఉన్నాను. అందుకని వాస్తవంగా గత ఎన్నికల్లో గెలిచిన సర్పంచులు చాలా మంది జిల్లా అంతా నాకు దాదాపు తెలుసు. 90% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచారు. కానీ వాళ్ళందరూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. కారణం ఏంటి? ఆ నిధులన్నీ ఇక్కడ రూపాయి కూడా లేకుండా మొత్తం పట్టుకుపోయినటువంటి పరిస్థితి. అందుకని అలా చేయటం సరైనది కాదు కదా. ఎవరిచ్చిన నిధులు? అది ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి నిధులు. అందుకని ఏ ప్రభుత్వం ఉన్నా సరే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఆర్థిక సంఘం జాతీయ స్థాయిలో ఇస్తున్న నిధులు, ఆ నిధులు గ్రామ పంచాయతీకి నిధులు గ్రామ పంచాయతీలోనే ఖర్చు పెట్టాలి. అట్లాగే రాష్ట్ర స్థాయిలో ఆర్థిక సంఘం ఉంటుంది, వాళ్ళ సిఫార్సులు కూడా అమలు చేయాలి. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వాలి. గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా మీకు వేతనాలకి సక్రమంగా లభించేటటువంటి పరిస్థితి చేసి పనిచేయాల్సిన బాధ్యత మన ఉందని తెలియజేస్తాం. అంతేకాదు పంచాయతీలు ఆర్థికంగా బలోపేతమైతే కార్మికుల యోగక్షేమాలు కూడా చూడడానికి మేలుగా ఉంటుంది. దానికోసం కూడా మనం అందరం కలిసి కృషి చేయాలి. మరి ఇందాక చెప్పారు మనాడు, మీకు కొన్ని సంక్షేమ పథకాలు కొంతమందికి అందుబాటులోకి రావు. ఇల్లు కానీ, గృహ వసతి కానీ, లేకపోతే ఇన్సూరెన్స్ కానీ, ఈఎస్ఐ కానీ, పిఎఫ్ కానీ, ఇటువంటి అంశాల మీద ఎట్లా ఆలోచన చేసి ప్రభుత్వంలోని అధికార యంత్రాంగాన్ని ఈ దిశగా మళ్లించి దాని ద్వారా పనిచేయడానికి అవకాశాలు ఉన్నాయో పరిశీలించి ఖచ్చితంగా చేద్దాం. మీరు పోరాడే ముందు ఒక ప్రయత్నంగా మనందరం కలిసి ఈ కార్యక్రమాల అమలుకి కృషి చేద్దామని తెలియజేసుకుంటూ, ఒకవేళ మీలో ఒకరిగా నన్ను కూడా భావించండి. మీలోనంత వరకు నేను ఈ సమస్యల పట్ల చిత్తశుద్ధితో స్పందిస్తానని కూడా మాట ఎక్కువ సెలవు తీసుకున్నాను. విజయవాడ వరద బాధితులకి సుమారు 2,000 మందికి 15 లక్షల విలువైన నిత్యావసర వస్తువులు గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి అందజేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. ఒక్క పిలుపుతో వరద బాధితుల్ని ఆదుకునేందుకు ముందుకు వచ్చిన దాతలకి ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఎమ్మెల్యే మాట్లాడుతూ వరద బాధితులకి నిత్యావసర వస్తువులు అందించిన వారి పేర్లను వెల్లడించారు. కార్యక్రమంలో తెలుగు మహిళా నాయకురాలు ములక సత్యవాణి, శివలీల, డాక్టర్ పంచుమర్తి కల్పన, నంది సరస్వతి, రత్న, కందిమల్ల స్వప్న, గంట మౌలిక, ఆర్ఆర్ఆర్ స్టేట్, త్రిబులార్ ఎస్టేట్ రాంబాబు, వాసు తదితరులు పాల్గొన్నారు.
మానవతా దృక్పథంతో వరద బాధిత ప్రాంతాలకి తమ వంతు సహాయంగా తానా ఫౌండేషన్ సంఘ సభ్యులు దుప్పట్లని తువ్వాలని పంపిణీ చేయడానికి సిద్ధమయ్యారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా వాళ్లకు చేయూతనివ్వడానికి తానా ఫౌండేషన్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని సంఘ సభ్యులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజయవాడ వరద బాధితులకి భారీగా విరాళాలు ఇస్తున్న ప్రముఖులు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం అందచేత ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాము ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని వెల్లడి. ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటన వైసీపీకి చెందినవేనని టీడీపీ ఆరోపణ. ఘటనపై స్పందించిన మంత్రి నారా లోకేష్ ప్రకాశం బ్యారేజీని కూల్చి 1,00,000 మందికి పైగా ప్రజల్ని చంపాలనేది జగన్ లక్ష్యమని ఆరోపణ. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణీలో ఇబ్బంది లేకుండా చూస్తున్నామన్న మంత్రి నారాయణ. పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడి. ఆపరేషన్ బుడమేరు చేపట్టనున్నట్లు వ్యాఖ్య. భారీ వర్షాల నేపథ్యంలో విజయవాడలో విరిగిపడిన కొండచర్యలు. ఘటనలో 1 మృతి, 3 గాయాలు పాలైన వైనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.